హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐబీఎం నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్రాసెస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డెలివరీకి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డైరెక్ట్గా అప్లై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు మీ రెజ్యూమ్ని అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ఎక్కువ శాతం బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బిజినెస్కి సంబంధించి కానీ ఫినాన్స్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఇన్ అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్. సో ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ ఏ అకౌంట్స్కి అమౌంట్ పేబుల్ అవుతుంది, అంటే పే చేస్తున్నారు, అంతేకాకుండా ఏ అకౌంట్స్కి రిసీవ్ అవుతుంది. సో ఇలా మీరు ఎక్కువ శాతం ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి అంతేకాకుండా ఫినాన్స్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైనా బీకామ్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మినిమం ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ సంబంధించి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. కలెక్టింగ్ అండ్ అప్లయింగ్ క్యాష్ పేమెంట్స్కి సంబంధించి కానీ, సో అబిలిటీ టు మేనేజ్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి కానీ మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ప్రొఫిషియెంట్ ఇన్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్, సో ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ మీద మీరు మంచి ప్రొఫిషియెంట్గా ఉండాలన్నమాట. సో ఇక ఎంఎస్ ఎక్సెల్ అంతేకాకుండా ఎంఎస్ పవర్ పాయింట్, సో వీటిపైన మీకు మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎంఎస్ వర్డ్ పైన కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేటర్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని. సో ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. 2021, 2022, 2023, 2024లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు కూడా మీరు హ్యాపీగా ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.